చూసినవా త్రిపుల్1 అంటే మామూలుగా కాదు, అన్ని మోనార్కులు అనమాట. ఏమన్నా ఫైట్లు అన్నా హీరోయిన్ తో ఫైట్ ఉంటుందన్నా, ఏమన్నా లజ్జో నా భూతో నా భవిష్యత్తు లెక్క ఉంది. హీరోయిన్ తో ఫైట్ అయితే మామూలు లేదు భయ్యా. అల్టిమేట్ కామెడీ ఉంటది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ నవ్వుకుంటా. క్లైమాక్స్ మాత్రం కాదు, సెంటిమెంట్ ఉంది, మామూలు మెసేజ్ ఉంది, చాలా బాగా అనిపించింది. సూపర్ అన్న, నాకైతే ఫైట్స్ బాగా నచ్చినాయి. హీరోయిన్ యాక్ట్ ఆ రొమాంటిక్ ముక్కు అలుగుతుంది, రొమాంటిక్ ఉంటది, భలే ఉంటది, చాలా బాగుంది భయ్యా. త్రిపుల్1 మిస్ అవుతూ చాలా బాగుంది. ఇంకోటి చెప్తా సినిమా గురించి, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ భయ్యా, సెకండ్ హాఫ్ కోసం మాత్రం కొద్దిగానే కామెడీ ఉంటుంది. తర్వాతకి క్లైమాక్స్ ఒక మంచి మెసేజ్ తోటి మాత్రం సినిమా క్లోజ్ చేసి సూపర్. అన్న యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం అన్నా కదా, ఇది ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్, చాలా బాగా అనిపించింది. త్రిపుల్1 సినిమా మాత్రం ఇచ్చి పడేసిన ఏముందన్న సినిమా, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములేపేసింది అన్న, ఇచ్చి పడేసింది. అదే చెప్తున్నా, వెన్నెల కిషోర్ యాక్టింగ్ మాత్రం అసలు ప్రతి దాంట్లో మనం కామెడీ చూస్తాము, ఇలా మాత్రం కామెడీ చేసింది, మసాలా చేసింది అన్న, యాక్టింగ్ మాత్రం దుమ్ములేపేసింది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, నిజంగా చెప్తున్నా. ఈ థియేటర్ తీసిన దానికి హ్యాట్సాప్ చెప్పాలి, సూపర్ చేసింది, సూపర్ సూపర్. సీక్వెల్ కూడా ఉందండి మూవీకి, ఎండింగ్ లో ట్విస్ట్ ఇచ్చాడు. చారీ త్రిపుల్1 కి సీక్వెల్ కూడా ఉంది. Hello, I'm Samyukta and I just watched the press show of the movie. I'm very happy with the public response and how people were laughing in the theater. I really hope you will all come and enjoy the movie and watch it in the theaters. Thank you. Everybody says comedy more. Yes, there's a lot of comedy and the music is really, really good that elevates the comedy. So if you want to watch a nice, breezy, funny movie, please come to the theaters and watch. I really, really enjoyed. It was nice to hear the audience's response. I'm very happy with that and I really hope that the public will also enjoy it. Any best appreciations? Yes, that was a very nice feeling for me to hear the cheers when the action sequence came. So hopefully the rest of the public will also really enjoy Any it. best appreciations from your family, friends? My family is very, very happy. I got my Amachi, my grandmother here. She had goosebumps throughout. So I'm very happy to share this with my family and with the public. Screen share with Venal Kishore. Kishore Garu is honestly such a good actor, a great comedian, also a very kind person. So I'm really happy that I got to do my debut with Kishore Garu and Murali Sharma Garu and all of the other actors. Only great comedian or her hero? He's primarily a comedian and I think he really loves that. Okay. Next projects? Hopefully soon. I hope I get some signed projects soon. I'm also hoping that the Telugu audience will accept me and I'm waiting for it. Speak in Telugu. Yes, I will come and speak in Telugu. I can speak little bit in Telugu now. I can say మీరు అందరూ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you so much. చారీ త్రిపుల్1 చూసా. సినిమా అయితే మాత్రం చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా, మంచి ఇంకా ఫుల్ కామెడీ అనమాట. మనం ఒకప్పుడు ఆలీ గారు వేణుమాధవ్ గారు కాంబినేషన్లో ఎక్కువ వచ్చేలాంటి సినిమాలు. సో ఈసారి మన వెన్నెల కిషోర్ గారు అలాగే తాగుమూతి రమేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అసలు సబ్జెక్టు అండ్ స్టోరీతో పాటు కామెడీ వెర్షన్ వెళ్తూ ఉంటుంది, ఏదో అడ్డమైన పంచులు వేయకుండా ఒక మంచి స్టోరీ లైన్. అలాగే హీరోయిన్ అసలు అయితే హీరోయిన్ కోసం మళ్ళీ రావాలనిపించింది అనమాట, చాలా బాగుంది హీరోయిన్. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అలాగే ఏదో హాలీవుడ్ రేంజ్లో కొన్ని సీన్లు, అంటే వీళ్ళు రా ఏజెంట్లు కదా, సో ఆ ఎలివేషన్ షాట్లు అవి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సబ్జెక్ట్ ఉన్న సినిమా, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడ తగ్గలేదు ప్రొడ్యూసర్ గారు. సో లాస్ట్ ఒక ఇంటర్వెల్లో ఒక 10 నిమిషాలు కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఏంటంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తారు, ఏదేదో వస్తూ ఉంటే ఏం అర్థం కాలే. సో తర్వాత చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఇవన్నీ చూసుకుంటే ఆయన ఇంకా మరో బ్రహ్మానందం గారు చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ అండి సినిమా. ఒక డబ్బులు పెట్టి ప్రతివాడు కూడా సినిమా బాగున్నా బాగోపోయినా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి బాగుందని అంటారు, కానీ సినిమా 100% మంచి కామెడీ అండ్ ఫ్యామిలీతో వెళ్తే కనుక చిన్నపిల్లలతో సహా అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే మనం 007 జేమ్స్ బాండ్ సినిమాలు అవి చూసినప్పుడు ఆ కార్లు, ఆ చేజింగ్లు, ఆ గన్ షాట్లు అన్నీ చూసుకున్నట్టయితే ఎంత హ్యాపీగా ఉంటుందో, సో దానికి కామెడీ యాడ్ అయితే ఎలా ఉంటుందో చారీ త్రిపుల్1 అనమాట. సో చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవరో ఒకళ్ళు అడగండి. త్రిపుల్1 అంటే ఏముంది, 777 పెట్టకుండా 311 పెట్టి ఉండొచ్చు.
చారి అనేది బాగా కనెక్ట్ అవుతుంది కానీ 111 అనేది మీరు అన్నట్టే అదేదో మామూలుగా పెట్టుండొచ్చు అంతే. కనెక్ట్ కామెడియన్స్ అంతా హీరోలుగా అయిపోతున్నారు. ఇప్పుడు అదే డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎప్పటికీ హీరో కావు, నువ్వు ఎప్పుడు కమెడియన్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. లేదు చారి అనేది పేరు, ఆయన పేరే, సినిమాలో కూడా ఆయన పేరే చారి. 111 అనేది ఏజెంట్ ఒక కోడ్ అనమాట, అది అలా అనుకోవచ్చు అనమాట. సినిమా హిట్ అండి, చెప్పాలంటే 4 ఇస్తాను, ఒక 1% దాచా. లేదు ఆయన కామెడీ కానీ మనకి ఎంత హీరోగా చూద్దామన్నా మనకి నవ్వు వస్తూనే ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే. సో హ్యాపీ, చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసానే హ్యాపీ అంతే. సినిమా ప్రమోట్ చేయకపోయినా, ప్రమోషన్ చేయకపోయినా సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ టాక్ బయటకు వెళ్ళిందంటే కనుక చిన్న సినిమాలు కూడా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇది కూడా అవ్వచ్చు మ్యాక్సిమం. ఓన్లీ కామెడీ, అంటే హీరోయిన్ చాలా బాగుంది చెప్పాలంటే. ఓకే.